తమ పిల్లలను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్న టీచర్పై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగిన ఘటన ప్రకాశం జిల్లాలోని కనిగిరిలో చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో బయాలజీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రంగారెడ్డి 10 రోజుల క్రితం 6-7 తరగతుల విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు స్కూల్ ప్రిన్సిపల్ ద్వారా డీఈఓకు ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ ఇచ్చి రోజులు గడుస్తున్నప్పటికీ అధికారులు టీచర్పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్ రంగారెడ్డి ఇంటికి చేరుకుని ఆందోళన చేపట్టారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జెడ్పీ హై స్కూల్ సంబంధించిన ఉపాధ్యాయుడు చిన్నపిల్లల పట్ల మైనర్స్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి ఈరోజు తెలియటిలో ఆ తల్లిదండ్రులు వాళ్ళు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ చేయడంలో భాగంగా నేను మామూలు సర్కిల్ ఇన్స్పెక్టర్ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం జరిగిందని చెప్తున్నారో అవన్నీ మేము స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నాము. స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఇమీడియట్గా అక్యూజ్డ్ కూడా మేము జ్యుడిషియరీకి ఆఫీసర్స్ ముందు ప్రొడ్యూస్ చేయడానికి మేము రికార్డు ప్రిపేర్ చేసుకుంటాము. ఫర్దర్ చెప్తాము. విద్యార్థులు చెప్పే రంగారెడ్డి అనే టీచరు బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులు గురి చేస్తున్నారని చెప్పి ఆ చిన్న పిల్లలు భయపడుతూ వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడంతో కోపతులైన తల్లిదండ్రులు ఈరోజు వాళ్ళ బంధువులు అందరికీ చెప్పుకొని అందరినీ తీసుకొని ఈరోజు స్టేషన్కి రావడం జరిగింది కంప్లైంట్ ఇవ్వడానికి. ఇతను గత 10 రోజులుగా ఇలాగే దాదాపుగా 5-6 పిల్లలను లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పి మీరు ఇంట్లో ఏదైనా సరే చెప్తే మీ మీద తగు చర్యలు తీసుకుంటాను, మీకు స్కూల్కి రానియను, మీకు టీసీకి పంపుతాను, అట్లా రకరకాలుగా వేధిస్తున్నాడని చెప్పి ఆ పిల్లలు భయపడి తల్లిదండ్రులకు ఇంతకాలం చెప్పుకోలేకపోయారు. ఈరోజు ఇంకా వేధింపులు ఎక్కువ కావడంతో ఈరోజు భయభ్రాంతులైన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకోవడం జరిగింది. దాని మీద తగు చర్యలు, కఠినమైన చర్యలు తీసుకోవాలని